హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఎగ్జాంపుల్ 4 ఎగ్జాంపుల్ 5 చెప్పడం జరుగుతుంది. ఓకే, సేమ్ లేదు ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, నేను దీనికంటే ముందర వీడియోలో ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, దానికంటే ముందర మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎలక్ట్రిక్ స్టడీస్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ చెప్పిన ఆన్సర్లు ప్రతి ఒక్కటి మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా చూడొచ్చు. అలాగే మీకు పాలిటెక్నిక్ కూడా త్వరలోనే చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 4 వచ్చేసి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6x² - x - 2 = 0. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కదా, పవర్ 2 ఉంది కాబట్టి ఇది ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి సేమ్ సొల్యూషన్. గివెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ 6x² - x - 2 = 0. మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఏం చేయాలి, ఫస్ట్ ఇంటూ చేయాలి. ఓకే, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఓకే, ఫస్ట్ నంబర్ ఏముంది 6, లాస్ట్ నంబర్ ఏముంది 2. 6 2 జా 12. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండే నంబర్లు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. ఓకే, ఇప్పుడు మీకు 12 ఏ టేబుల్ లో పోతుంది చూడండి, 1 × 12 12, 6 2 జా 12. ఓకే, 3 4 జా 12. ఓకే, ఇంకా సేమ్ ఇవే ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి పర్లేదు. ఓకే, సన్న మైనస్ అన్న చేసి మధ్య నంబర్ వచ్చేటట్టు ఉండాలి. అంటే ఇక్కడ మధ్య నంబర్ ఏముంది, మనకి కోఎఫిషియంట్ -1 ఉంది కదా, అంటే -1 రావాలి. ఇక్కడ చూడండి 3 4 జా బాగానండి, ఈ రెండు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. 3 4 జా 12. ఇది ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. మధ్య నంబర్ ఏముంది, మనకి -1 ఉంది కదా, అంటే ఇప్పుడు చూడండి దీనికి మైనస్ పెడదాం. 3 లోపల 4 పోతే ఆన్సర్ ఎంత, -1 కదా, -1 వచ్చిందా. అంటే ఈ -x బదులు మనం ఈ రెండు నంబర్లు సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అంతే, ఇంకా లెక్క ప్రాబ్లం అయిపోయి x - 2 = 0. ఓకే, ఇక్కడ చూడండి 6x², ఈ -x బదులు ఈ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేయాలి. +3x - 4x, 3x లోపల 4x పోతే -x ఏనా వచ్చిన ఆన్సర్, సేమ్ అలాగనే ఉంటుంది. ఓకే, =0. ఇప్పుడు ఏం చేయాలా, కామన్ తీయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంది, కామన్ తీయాలి. ఓకే, కామన్ ఇక్కడ ఏ టేబుల్ కామన్ ఉంది, 3 టేబుల్ అవుతుంది. 3 1 జా 3 2 జా, x కూడా కామన్ ఉంది కాబట్టి 3x కామన్ తీస్తాను నేను. ఏంది 3x. ఓకే, 3 టేబుల్ 6 ఎన్ని టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్. ఇక్కడ x² కదా, ఇక్కడ x² ఉంది. ఇక్కడ x² ఉంది కాబట్టి మనం ఒక x బయట తీసినామంటే ఇంకొక ఎన్ని x ఉంటాయి, ఒక x ఉంటుంది. అంటే x ప్లస్ ఇక్కడ x బయట తీసేసినాం కాబట్టి 3 ఎన్ని టైమ్స్ అవుతుంది, 1 టైం పోతుంది. ఓకే, అంటే 2x + 1 వచ్చింది. ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ బ్రాకెట్ లో ఎలా వచ్చింది, ఇక్కడ బ్రాకెట్ లో కూడా ఎలా వచ్చింది అనుకో, నువ్వు చేస్తున్న లెక్క కరెక్ట్ లేదంటే తప్పు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఏ టేబుల్ కామన్ చేయొచ్చు, 2 టేబుల్ కామన్ చేయొచ్చు కదా, -2 కామన్ చేస్తాను. ఓకే, -2 4 ఎన్ని టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. అంటే 2x. ఓకే, -2 మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ అవుతుంది, 1 టైం అవుతుంది. =0. సేమ్ నంబర్స్ వచ్చాయి అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఇక్కడేమో 3x కామన్ తీసినాం, ఇక్కడ కేస్ కి ఇడికి సపరేట్ ఇడికి సపరేట్. ఇక్కడేమో 2 టేబుల్ -2 కామన్ తీసినాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు కామన్ గా ఉండేవి, కామన్ గా ఏమేమి ఉండేవి, 2x + 1, ఇంకోటి ఏముంది 3x - 2 = 0. ఓకే, సపరేట్ రాయండి. ఇప్పుడు నెక్స్ట్ 2x + 1 = 0 ఒకసారి, 3x - 2 = 0 ఒకసారి. ఇప్పుడు +1 అవతల పోతే ఏమవుతుంది, -1, అంటే 2x = -1. మనకి 2 ఇంటూ వస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై, అంటే x వాల్యూ ఎంత వచ్చింది, -1/2. -2 అవతల పోతే +2 అవుతుంది, అంటే x = 2. మనకి x వాల్యూ కావాలి కాబట్టి 2/3, 3 ఇంటూ వస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై. అర్థమైందా గైస్, మీరు ఖచ్చితంగా ఈ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేయండి, మనకి ఖచ్చితంగా ఆన్సర్ 0 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం.